గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు జీడి మామిడి తోటలో వెళ్ళాము. చాలా హ్యాపీగా ఉంది. ఈ పండు నుంచి మనకు విటమిన్ సి అత్యధికంగా లభిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచును. పండు నుండి రసం, జామ్, జ్యూస్ తయారు చేస్తారు. జీడి గింజల నుండి జీడిపప్పు లభిస్తుంది. జీడి మామిడి ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను అధిక లాభాలను పొందుతున్నారు. ఉద్యానవన పంట ఇది. ఒక్కసారి నాటితే సుదీర్ఘకాలం దిగుబడినిచ్చే ఈ పంట ఎర్ర నేలల్లోనూ నాటడం వర్షాధారంగా బాగా పెరుగుతుంది. అంటు మొక్కలను గ్రాఫ్టెడ్ వెరైటీస్ మనము మంచిగా సెలెక్ట్ చేసుకుంటే దిగుబడి మార్చ్, ఏప్రిల్లో వస్తాయి. జూన్, జూలై నెలల్లో ఇక్కడ అంటు పెట్టడానికి అనుకూలమైన నెలలు. 3 సంవత్సరాల నాణ్యమైన దిగుబడి, అధిక ఆదాయం పొందవచ్చు. ఈ పంట అంతర పంటలుగా వేరుశనగ, అలసందలు మనము మధ్యలో పంటను నాటుకోవచ్చు. పూత దశలో చెట్టుకు తగినంత ఎరువులు అందించడం ద్వారా అధిక దిగుబడిని మనము పొందవచ్చు. ఈ జీడి మామిడి చెట్టుకు తేయాకు దోమ అనే మనకు ఒక పురుగు అనేది అంటుగా వస్తుందన్నమాట. దాన్ని తెగుళ్ళుగా అనుకోవచ్చు. దీనికి తగిన పిచికారీ చేయాలి. అప్పుడే ఈ తోటలను దీని నుంచి ఈ జీడి మామిడి మంచిగా హెల్తీ, ఆరోగ్యానికి మంచి బెనిఫిట్ అన్నమాట. ఇలాంటి తోటలు మన ఇంటి దగ్గర ఒక 2 చెట్లు నాటుకున్నా కానీ మంచిగా ఈ ఫ్రూట్స్ జ్యూస్ అనేది మనకు మంచిగా దినవారీ చర్యగా మనం వాడుకోవచ్చు. ఎప్పుడైనా వీలున్నప్పుడు మీకు మనం జీడి మామిడి తోట గురించి అయినా ఇప్పటి వరకు చాలామందికి నేను మాట్లాడాను, ఈ ఫ్రూట్స్ చూపిస్తే ఏం పండు అని చెప్పి చాలామంది అడిగారు. కానీ ఈ పండు ఇలా అని చెప్పేసి జీడి మామిడి గురించి నేను వివరించడం జరిగింది. ఇంకా ఈ పండు తినడం వల్ల మనకు డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. ఈ పండు తినేటప్పుడు మనము సాల్ట్ వేసి కొద్దిసేపు వాటర్లో మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పండును తినాలి. ఎక్కడ ఈ తోటలో అసలు మనం వెళ్తే ఈ ఫ్రూట్ ఇలా ఉంటుందా చాలామందికి తెలియదు అన్నమాట. అందుకే మీరు కానీ ఎప్పుడన్నా అందుబాటులో ఉంటే మీరు జీడి మామిడి తోటకు వెళ్ళి ఇలాంటి ఫ్రూట్స్ని మనం డబ్బు పెట్టి మనకు అందుబాటులో ఉండవు, దొరికితే మాత్రం జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఈ చెట్లను మంచిగా మనం చూడవచ్చు.